హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక హెల్తీ రెసిపీ నేర్చుకుందాం. నేను ఎప్పుడు ఈ పాలక్ రైస్ చేస్తూ ఉంటాను. ఇట్ టేస్ట్స్ వెరీ గుడ్. పాలక్ని నీట్గా వాష్ చేసుకుని తర్వాత హాట్ వాటర్లో నేను చూపించేటట్టు బ్లాంచ్ చేసుకోవాలి. కాసేపు హాట్ వాటర్లో ఒక 3-4 మినిట్స్ సరిపోతుంది. లీవ్స్ ఇలా బ్లాంచ్ అయిపోతాయి. బ్లాంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోల్డ్ వాటర్తో వెంటనే మనం వాష్ చేసేస్తే నార్మల్గా అయిపోతాయి. ఆ తర్వాత అల్లం ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకుని ఈ బ్లాంచ్ చేసిన లీవ్స్ కూల్ అయ్యాక దాంట్లో వేసేసి ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఒక పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ పేస్ట్ని మనము ఆల్రెడీ కుక్ చేసిన రైస్లో కలుపుతాం అనమాట. దీనిలో ఇంకా అడిషనల్ టేస్ట్ కోసం అండ్ హెల్త్ కోసం నేను వెజెస్ యాడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం కళాయిలో ఆయిల్ వేసుకుని కాస్త మసాలా దినుసులు వేసుకుని ఆనియన్స్ వేసేసి కట్ చేసినవి మనం సాటే చేసుకున్న తర్వాత ఐఎమ్ యాడింగ్ వెజిటేబుల్స్. నా దగ్గర ఉన్నవి గ్రీన్ పీస్, మష్రూమ్స్ అండ్ క్యారెట్స్. ఆలు కూడా వెల్ టు గో. ఆ పాలక్ రైస్లో ఆలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. నా దగ్గర లేవు, నేను మిస్ చేశాను. కొద్దిగా హల్దీ యాడ్ చేసుకుందాము టేస్ట్ కోసం. హల్దీ యాడ్ చేసుకుని మనం ఇవన్నీ మిక్స్ చేసుకుని తర్వాత అవి సాటే అయిపోయిన తర్వాత మనం చేసుకునే పేస్ట్ ఉంది కదా పాలక్ది, పచ్చిమిర్చి, పాలక్ అండ్ అల్లం, ఈ పేస్ట్ని మనం కలిపేసుకుని వేసేసి కళాయిలో కాసేపు అలా మిక్స్ చేసుకుని ఆల్రెడీ పాలక్ బ్లాంచ్ అయ్యిందంటే కుక్ అయింది కాబట్టి వీ నీడ్ నాట్ వరీ అది కుక్ అవ్వాలి అనేసి కొంచెం మనం చిన్న థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఆల్రెడీ కుక్ రైస్ వేసేసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత పాలక్ రైస్ రెడీ. దీని మీద కప్ పెట్టేసుకుంటే పాలక్ రైస్ రెడీ అనమాట. ఇదిగోండి, చాలా హెల్తీ డిష్, చాలా యమ్మీగా ఉంటుంది. పక్కగా టేస్ట్ చేయండి. వెజెస్ లేకపోయినా సరే ఓన్లీ పాలక్ వేసుకుని ఆలు వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. యూ కెన్ డూ ఇట్. ఇంకా ఏమైనా వేరే వెజెస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ పన్నీర్, టోఫు అలాంటివి ఏవైనా సరే. ఈ రెసిపీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.